కళ్ళద్దాలు లేని ఆ రోజులలో ఎలా ఉండేవాళ్ళో నాకు తెలీదు. కళ్ళద్దాలున్న మేమైతే చాలా అదృష్టవంతులం. అయితే అదృష్టం బానే ఉంది. ఆహ్, కాకపోతే దైనందిన జీవితంలో ఇవి చాలా అవసరం గూడాను. కానీ ఈ కళ్ళద్దాలే నన్ను డాన్స్ నేర్చుకోనీయకుండా చేసింది. అదేంటంటే నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా ఇంట్లో వాళ్ళు కూడా నేర్చుకోండి ఏం పర్లేదన్నారు. అంతా బానే ఉంది. కాపోతే ఏం జరిగిందంటే, ఈ కళ్ళద్దాలు నాకు చిన్నప్పుడే వచ్చేసేటప్పటికి సరే నేర్చుకోవటం అయితే నేర్చుకుంటాం. మరి పెర్ఫార్మన్స్ ఎలా ఇస్తాము? అది కష్టం గదా! సో, కాబట్టి మా వాళ్ళు ఒప్పుకోలేదు. నేను ఇంకా నాకు గూడా విసుగొచ్చేసింది. ఏంటి ఇంక అద్దాలేసుకొని నేనేం పెర్ఫార్మన్స్ ఇస్తాను. సరే వదిలేద్దామని వదిలేసాను. సరే నా విషయం వదిలేసేయండి నాదయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి ఒక థర్డ్ క్లాస్‌లో చదువుతా ఉన్నది. దానికిప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేసింది. అది అడగకూడదు అనుకుంటుంటే ఓ రోజు అడిగేసింది. మమ్మీ మా కాలనీలో డాన్స్ నేర్పిస్తున్నారు. నేను గూడా జాయిన్ అయిపోతానంటుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను దానికి అద్దాలొచ్చాయనే నేను కామ్‌గా ఉండిపోయా. ఇప్పుడేమో అది అడుగుతుంది. నేనేం చేయాలి చెప్పండి? అటు నీటు తెచ్చుకోలేకుండా పోతున్నా. దాన్ని డిసప్పాయింట్ చేయటమా నాకిష్టం లేదు. సరే అది బాగా నేర్చేసుకుంది అనుకుంటే రేపు పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. పెర్ఫార్మన్స్ అప్పుడు అది ఎంత ఫీల్ అవుతుందో ఆ ఫీల్‌ని నేను చూడగలనా? అని మీరెవరన్నా అనుకుంటుంటే ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన విషయం కాదిది. ఎందుకంటే ఆహ్, నేను చెప్తాను. ఈ అద్దాలు తీసేసి. అదేంటంటే నేనెంత బాగా పెర్ఫార్మన్సెస్ నేర్చుకున్నా, ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా, ఎంత బాగా నేర్చుకున్నా గూడా, ఎంత ఎంత పెద్ద స్టేజ్ అయినా గూడా, ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత మేమందరం గుడ్డోళ్ళమే. అదేంటి ఇంత మాట అనేసారు అనంటే ఇది నిజం గాబట్టి. అదేంటంటే స్టేజ్ మీద మా మీద లైట్స్ ఉంటాయి తప్ప, ఆడియన్స్ సైడు, థియేటర్ సైడ్ ఎక్కడ లైట్స్ ఉండవు. మీరు చూడండి అన్నీ ఆఫ్ చేసేస్తారు. అలా ఆఫ్ చేసేసిన తర్వాత దూరంగా ఉన్న వాళ్ళతో మాకేంటి పనసలింకా? ఇక పిల్లలకంటారా 40 ఇయర్స్ వచ్చేంత వరకు నాకు తెలిసి లాంగ్ సైట్ ఉంటుంది. దూరపు దృష్టి ప్రాబ్లమ్ ఉంటుంది గానీ, దగ్గర దృష్టిలో ఏ ప్రాబ్లమ్ ఉండదు. అంటే దగ్గర వాళ్ళ అక్షరాలు అవన్నీ చదువుతారు. దగ్గర ఉన్న వాళ్ళందరిని చూస్తారు. స్టేజ్ అంటే ఎంతుంటదండి? మహా అంటే ఒక 40, 50 ఫీట్స్ కంటే ఎక్కువుండదు. సో, అలాంటప్పుడు ఆ 40, 50, 60 ఫీట్స్ ఉన్న, 100 ఫీట్స్ ఉన్న స్టేజ్‌లో చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేర్చుకునేటప్పుడు అంటారా, ఒక్కోసారి పిల్లలు అదైతే కొంచెం ఇబ్బంది పడతారు నేర్చుకునేటప్పుడు. అదేంటంటే వాళ్ళకి అలవాటయిపోయి ఉంటుంది ఆ అద్దాలు. నాకు కూడా చాలా స్టూడెంట్స్ అంటే మేము నేర్చుకునేటప్పుడు ఎవ్వరు లేరండి. ఒక్కరికి కూడా అద్దాలు లేరు అప్పట్లో. అది చాలా తక్కువ మా క్లాసులలో కూడా ఉండేది కాదు. డాన్స్ క్లాస్‌లో కూడా మాకసలు ఎక్కడా కనపడలేదు. మాకు అద్దాలేసుకొని నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరసలు నాకు తెలిసి. మా మాస్టర్‌కి కూడా లేదు. సో, నాకు లేదనుకోండి ఇప్పుడు. అయితే ఏంటంటే నేర్చుకునేటప్పుడు ఏం నా స్టూడెంట్స్‌కొచ్చేటప్పటికి నాకు అసలు నేను కెరీర్ బిగినింగ్ చేసినప్పుడే నాకు అద్దాల పిల్లలొచ్చారు. వాళ్ళు నేనప్పుడు కొందరినైతే రిఫ్యూజ్ చేశాను. అంటే నాకు తెలీదు అప్పట్లో. వద్దండి అద్దాలున్నాయి, వద్దండి అని చెప్పేస్తే వాళ్ళు ఎళ్ళిపోయారు పాపం. మళ్ళా ఆ తర్వాత మళ్ళా నాకు తెలిసింది లేదు తప్పకుండా నేర్చుకోవాలి. అట్లా డిసప్పాయింట్ చేయకూడదు అది ఇది అనంటే అంటే కొందరు పేరెంట్స్ అన్నారు, "మేమేం పెర్ఫార్మన్స్ కొరకు లేదండి. అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకుంటుంది." అంటే సరేలే అని నేను జాయిన్ చేసుకున్నా. జాయిన్ చేసుకున్న తర్వాత అద్దాలు డాన్స్ క్లాస్‌లో అద్దాలు తీసేసేయాలమ్మా అనంటే భయం కొద్దో ఏమో తీసి పెట్టేస్తారక్కడ. స్టెప్స్ 2, 3 చేసుకొని తి ఓ అది మనం చెప్తాం కదా! సిట్యుయేషను, సాంగ్ వాటి గురించి. అప్పుడు వెంటనే తీసి మళ్ళా అద్దాలేసేసుకుంటారు. అదేంటమ్మా అద్దాలేసుకున్నావు నువ్వు చదివేది లేదు ఏం లేదంటే, ఏమో సార్ అలవాటయిపోయింది. అంటే అట్లే చేసేవాడు పాపం. ఎన్నో వాళ్ళు తీయమని చెప్పాడు గానీ నాకు కూడా చాలా ఇబ్బంది పడేది వాడిని నేను. ఎందుకంటే ఒకసారి అలవాటయిపోయిన తర్వాత ఏం చేస్తారింకా. అయినా కూడా అలానే నేర్చుకున్నారు. అలానే పెర్ఫార్మన్సెస్ ఇచ్చారు తర్వాత. ఇప్పటికి ఉన్నారు. అలా అంటే ఏందంటే హ్మ్. అద్దాలు ఉండటం వల్ల ఇబ్బందనేది ఏమి ఉండదండి యాక్చువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు లాంగ్ సైట్ వరకే పిల్లలకి 40 ఇయర్స్ వరకే లాంగ్ సైట్ వరకు ఉంటుంది గాబట్టి దాంతో ప్రాబ్లమ్ ఉంటుంది. దగ్గర సైట్‌కి అసలు అంటే ఇయాల రేపు పేరెంట్స్ కేర్ తీసుకోలేరంటే వాళ్ళు తీసుకున్నంత కేర్ అసలు మేము మా జమానాలో మేము చూడలేదు. కానీ ఏందంటే కొంచెం జీన్స్ ప్రకారంగా లేకపోతే వాళ్ళ తాతలు ఎట్లా ఇలాంటివి వచ్చేస్తున్నాయి. ఏమో ఈ మధ్య పొల్యూషన్ అంటారు, అదంటారు, ఇదంటారు. జరగాల్సినవి జరుగుతాయండి. ఇప్పుడు ఇవాళ రేపు మరేంటి హ్యాండిక్యాప్సే డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు మరి కళ్ళద్దాలు ఓన్లీ సైట్ ప్రాబ్లమ్ ఉన్న గుడ్డమ్మాయిలు కొందరు చేయటం నేను చూసాను వేరే దేశాలలో. అంటే క్లాసికల్ కాకపోవచ్చు. వాళ్ళ వాళ్ళ స్టైల్ డాన్సెస్ నేను చూసాను. ఇంతకుముందు కూడా చెప్పాను. ఇక్కడే తెలంగాణలో ఎక్కడో ఒక మహబూబాబాద్‌లో ఎక్కడో ఒక అమ్మాయి కళ్ళు దగ్గరగా మాత్రమే కనపడే అమ్మాయి గూడా చేస్తూ ఉండింది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎక్స్‌ట్రార్డినరీగా చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు.
కాపోతే ఏంటంటేనండి వీళ్ళేం జేయాలంటే ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే లెఫ్టిస్ట్‌కి గూడా డాన్స్ చేయటం ప్రాబ్లమ్. వాళ్ళకంటే వీళ్ళు బెస్ట్. ఇప్పుడు మా డాన్స్‌లో ఏందంటే మోస్ట్‌లీ రైట్ స్టార్ట్ చేయాల్సుంటుంది. వాళ్ళు లెఫ్ట్ వాళ్ళు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు కొన్నిసార్లు. మోస్ట్‌లీ రైట్ మాకు. ఒక్కోసారి లెఫ్ట్‌లో స్టార్ట్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళకి ఇబ్బందులు. అది వాళ్ళు కమ్ ఔట్ అయ్యి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ అద్దాలు గూడా కొన్నాళ్ళు తీసేసి, కొన్నాళ్ళు పెట్టుకొని అలా చేసి తగ్గించేస్తూ పోతే ఒకసారి తీసేయాలి పూర్తిగా వాళ్ళు గూడా రేపు ఒకసారి అలవాటయిపోయిన తర్వాత అద్దాలు పెట్టుకోవడానికి గూడా వాళ్ళు ఇష్టపడరు డాన్స్ చేసే టైంలో. సో, కాబట్టి ఆ టైంలో వాళ్ళకలా అలవాటయిపోతుంది. అంటే మనం కొంచెం చెప్తూ పోవాలి. తీసేయమ్మా, తీసేస్తే బావుంటుంది. రేపు పెర్ఫార్మన్స్ ఇవ్వాలి గదా! నువ్వు ఇలా చేయాలంటే ఇబ్బంది గదా! అది ఇది అంటే అప్పుడు చేస్తారనమాట. మరి అదేంటి సరే ఓకే. మరి గెట్ టుగెదర్‌లో చేసేటప్పుడు ఇబ్బంది గదా! అని అనిపిస్తుంది కొందరికి. గెట్ టుగెదర్ అనేటప్పటికి ఏమైతుందంటే ఆ లైట్‌లేవి ఆర్పవు. ఎంత పెద్ద హాల్ అయినా, ఎంత పెద్ద ఇల్లైనా, ఎంత పెద్ద గ్యాదర్ అయినా గూడా అక్కడేందంటే అన్ని లైట్లు ఆర్పడానికి కుదరదు. ఎందుకంటే కొందరు తింటూ ఉంటారు. కొందరు అంటే ఉంటారు కదా! కూర్చొనో అలా. సో, అలాంటప్పుడు వాళ్ళు లైట్లు ఆర్పడం కుదరదు అందరికి. సో, కాబట్టి అలాంటప్పుడు వాళ్ళే అప్పుడేంటి అనంటే అప్పుడు గూడా ఏ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆహ్, కళ్ళంతా మంచిగా అంత విప్పార్చి మేము చూషినా గూడా డాన్స్ చేసేటప్పుడు మాకు ఆడియన్స్ కనపడరు. మబ్బుగా కనపడతారండి. అంటే డాన్స్‌లో లీనమైపోతాం మేము. అంటే డాన్స్‌లో ఒకసారి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు, ఏం జేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎటు చూస్తున్నారు, వీళ్ళెటు పోయారా, వాళ్ళు ఇటొచ్చి ఏమీ తెలీదండి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. మీరు డాన్సర్స్‌ని అడగండి నన్ను కాకుండా. 5 మందిని అడగండి కనీసం. 5 మంది ఇదే ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కనపడవు. ఇప్పుడు చేస్తుంటే ఆ పాట మీద ఉంటారు. మేము మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటుంది గానీ అసలేమి మాకు కనపడదు. సో, అలాంటప్పుడు ఇంకా ఈ అద్దాలున్న అమ్మాయికి అద్దాలు తీసేసినప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉంటదండి. ఇంక ఆల్‌మోస్ట్ అదే గదా! మాలాగానే ఇంక వాళ్ళు గూడాను. సో, కాబట్టి ఇలాంటివి ఏమి దిగులు పెట్టుకోకండి. మీ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అద్దాలున్నా, అద్దాలు లేకున్నా ఏ విధంగా అయినా గూడా మీరు జాయిన్ జేయొచ్చు. మీ అమ్మాయి లెఫ్ట్ అయినా గూడా జాయిన్ చేయొచ్చు. సో, కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరేం దిగులు పడకండి. దగ్గరున్న క్లాసెస్ ఎక్కడున్నాయో చూసుకోండి. దాని ప్రకారం అమ్మాయికి ఏ స్టైల్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టైల్‌లో ఆమెను జాయిన్ చేయండి. ఏమో రేపు ఈ అద్దాలున్న అమ్మాయి గూడా మంచి క్లాసికల్ డాన్సర్ అయిపోవచ్చేమో చెప్పలేం గదా! ఏ పుట్టలో ఏ పాముందో. థాంక్ యూ సో మచ్.